హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపోయే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఇక తెలంగాణలో ఇక మరి రైతు బంధు డబ్బులు అయితే పడబోతున్నాయండి. మీరేం కంగారు పడే అవసరం లేదు. ఇప్పుడు రైతు బంధు డబ్బులు 3 ఎకరాలకు పడతాయన్నారు. మరి పడతాయా లేదా? అలాగే మీరు మరి ఈరోజు మరి పడట్లేదు, మరి ఎందుకు పడట్లేదు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎప్పుడు పడతాయో తెలుసుకునే ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రైతు బంధు డబ్బులు అయితే ఇక ఆ, మనకి రిపబ్లిక్ డే సెలవు రావడము, అలాగే సాటర్డే సెలవు రావడము, హాలిడేస్ వచ్చాయి. కానీ ఆ సండే కూడా హాలిడేస్ వచ్చాయి కాబట్టి మీకు ఖచ్చితంగా అయితే మీకైతే సోమవారం రోజు అయితే మీకైతే ఈ రైతు బంధు డబ్బులు అయితే పడతాయి. 3 ఎకరాల వరకు అయితే పడతాయి అనేసి చెప్పడం జరిగింది. ఎవరికైతే పడలేదో కొంతమందికి పడడము, కొంతమంది పడకపోవడం కూడా కంగారు పడుతున్నారు. కంగారు పడే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీకు రైతు బంధు డబ్బులు అయితే వేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు డబ్బుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అప్పు తీసుకున్నారు 9 కోట్లు. అందులో నుంచి 2 కోట్లు అయితే మనకైతే రైతు బంధు డబ్బులకైతే వేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి వేయడం కూడా జరిగింది. కొంతమందికి పడక ఇబ్బందులు అవుతున్నారు, కానీ పడతాయి, కొంచెం లేట్ అయినా పడతాయి అనేది చెప్పడం జరిగింది. ఇక మీకు ఈ సెలవుల కారణంగా కూడా మనకు హాలిడేస్ రావడం 26, 27, 28 ఈ 3 డేస్ అయితే హాలిడేస్ అయితే వచ్చాయి. బ్యాంకులు బంద్ ఉన్నాయి. తర్వాత మీకైతే ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది ప్రతి ఒక్కరి అకౌంట్లో అయితే వేస్తారండి. బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే రన్నింగ్లో ఉండాలి బ్యాంకు కూడా, పాస్బుక్ కూడా, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, ఈకేవైసీ, పట్టా పాస్బుక్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇవి ఏంటంటే మీరు బ్యాంక్ అయితే సబ్మిట్ చేయండి. క్రాఫ్ట్లో తీసుకున్న మీకు ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ డబ్బులు కూడా వేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల వరకు కూడా. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.